ఒకటి, మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు. దేని నుండి రక్షించుకోవాలి? ప్రతి విధమైన ఆపద నుండి, అన్ని విధాల వైఫల్యాల నుండి, ఇహంలో జరిగే నష్టాల నుండి, పరంలో సంభవించే నరకయాతన నుండి కాపాడుకోవాలి. రక్షించేవాడు ఆ సృష్టికర్తే కాబట్టి ఆయన దాస్యాన్ని స్వీకరించాలి, ఆయన శరణే వేడుకోవాలి. ఎందుకంటే పుట్టిన ప్రతి జీవి గిట్టక మారదు. ప్రతి ప్రాణికి మరణం సంభవిస్తుంది. నీవు కూడా ఒకరోజు మరణిస్తావు. నీ శరీరము మట్టిలో కలిసిపోతుంది. నీవు ఆత్మరూపేణ దేవుని వద్దకు పోతావు. అప్పుడు ఆయన నిన్ను ప్రశ్నించడా? నీవు చేసిన ఘాతుకాల గురించి నిన్ను అడగకుండానే వదిలేస్తాడా? ఆ రోజున ఆయనకు ఏం సమాధానం చెబుతావు? ఆయన్ని విస్మరించి ఆయన సూచించిన జీవిత విధానాన్ని కాదని నీ మనోవాంఛలకు బానిసవై నీ ఇష్టానుసారంగా జీవితం గడిపినందుకు ఆయన నిన్ను ఏమీ అనకుండానే వదిలేస్తాడా? నీవు చేసిన విశ్వాసఘాతుకానికి నిన్ను శిక్షించకుండానే విడిచిపెడతాడనుకుంటున్నావా? కనుక ఆ శిక్ష నుండి బయటపడాలంటే ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే శరణు పొందాలి. ఇంకా ఆ సృష్టికర్తనే ఎందుకు ఆరాధించాలంటే అల్లజీ జఅల లకుముల్ అర్ద ఫిరాషం వస్సమాఅ బినాఅం అంటే నిన్ను పుట్టించి నీవు బ్రతకడానికి కావలసిన సకల ఏర్పాట్లు చేసి నీ మనుగడను ఈ ధరణిలో సులభతరం చేసినందుకు గాను నీవు ఆయనకు కృతజ్ఞుడవై, బద్ధుడవై, దాసుడవై జీవించడం ధర్మం గనుక నీ పూజల్లో గాని, నీ ఆరాధనలో గాని, నీ అర్థింపుల్లో గాని, వేడుకోళ్లలో గాని, మొక్కుబళ్ళు చెల్లించడంలో గాని ఎవ్వరికీ భాగం ఇవ్వక ఆ ఏకైక దైవాన్ని, సృష్టికర్తను మాత్రమే మనస, వాచ, కర్మణ, త్రికరణ శుద్ధితో సేవించాలి, కొలవాలి. ఆయనకు సాటి సమానులు కల్పించరాదు. ఆయన్నే ఆరాధించాలి, ఆయన దాస్యాన్నే స్వీకరించాలి. ఆ ఏకైక దైవాన్ని, ఆ అద్వితీయ సృష్టికర్తను అరబీ భాషలో అల్లాహ్ అంటారు. ఆయనకు దాసులై, ఆయన ఆజ్ఞాబద్ధులై, ఆయన అభీష్టానికి అనుగుణంగా నడుచుకోవడాన్నే ఇస్లాం అంటారు. అందుకే తన దాస్యాన్ని మానవుని లక్ష్యంగా, ఇస్లాంను దాన్ని ఛేదించే మార్గంగా మానవునికి సూచించాడు అల్లాహ్. ఈ విషయంలో ఆయన మనిషిని నిర్బంధించనూ లేదు, అతనిపై తన ఆజ్ఞాపాలన విధేయతలు బలవంతంగా రుద్దనూ లేదు. ఏ ఒత్తిడికి గురి కాకుండా తనంతట తానే అల్లాహ్ ఆజ్ఞాపాలన చేస్తూ ఆయన విధేయతను పాటించమని మానవునికి స్వేచ్ఛను, స్వయం ప్రతిపత్తిని ప్రసాదించాడు అల్లాహ్. కానీ మనోవాంఛలకు బానిసలైన మానవులు తమకు లభించిన స్వేచ్ఛా స్వాతంత్రాలను దుర్వినియోగపరిచి అధర్మానికి, అవిధేయతకు పాల్పడ్డారు. ఎప్పుడెప్పుడైతే మానవులు ధర్మాన్ని తప్పేవారో, మరెప్పుడైతే ఈ పొడమిపై ధర్మం నశించి అరాచకం, అధర్మాలు పెచ్చరిల్లిపోయేవో అప్పుడప్పుడు మానవులలో నుండే ఒక ఉత్తముణ్ణి తన ప్రవక్తగా నియమించి అతని ద్వారా తన అభీష్టాన్ని, సన్మార్గాన్ని, సత్యాన్ని తెలియజేస్తూ వచ్చాడు దేవుడు. వాటిని ఆ ప్రవక్త స్వయంగానో తన అనుయాయుల చేతనో కంఠస్థంగాని, గ్రంథస్థంగాని చేయించేవాడు. ఆ ప్రవక్త, అతని అనుచరులు గతించిన కొంతకాలానికి మనోవాంఛాదాసులైన కొందరు స్వార్థపరులు తమ మనోవాంఛలకు అనుగుణంగా దైవధర్మంలో మార్పులు చేర్పులు చేసి సామాన్య ప్రజానీకాన్ని మార్గభ్రష్టత్వానికి లోను చేసి పెడదోవ పట్టించేవారు. అప్పుడు అల్లాహ్ మరో ప్రవక్తను నియమించేవాడు. ఇలా కొనసాగిన ప్రవక్తల పరంపరలో చిట్ట చివరిగా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అంతిమ ప్రవక్తగా నియమించి ప్రళయం వరకు యావత్ మానవాళికి అవసరమయ్యే శాసనాలను ఆయనపై అవతరింపజేసి వాటి సంరక్షణా బాధ్యతను తనే స్వయంగా స్వీకరించి ధర్మాన్ని పరిపూర్ణంగా ఉంచాడు విధాత. ఈ విధంగా ఆదిమానవుడు ఆదాము మొదలుకొని అంతిమ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ప్రపంచమంతటా ఆయా భాషలు మాట్లాడే ప్రజల వద్దకు ఆయా కాలాల్లో ప్రవక్తలు ఉద్భవిస్తూనే ఉన్నారు, దైవధర్మాన్ని బోధిస్తూనే ఉన్నారు. వారందరూ మానవులకు అందించిన, మానవులకు బోధించిన ధర్మం ఒక్కటే, దైవధర్మం, అదే ఇస్లాం. అందుకే తన దృష్టిలో అసలు ధర్మం ఇస్లాం మాత్రమే అని సర్వలోక సృష్టికర్త అల్లాహ్ ప్రకటిస్తున్నాడు. ఈ ఇస్లామే అసలు ధర్మం ఎందుకయ్యిందో తెలుసుకోవటానికి ఇస్లాం అంటే ఏమిటో, అల్లాహ్ అంటే ఎవరో వివరంగా తెలుసుకోవడం అవసరం. కనుక ఇస్లాం మరియు అల్లాహ్ గురించి వివరించడానికి ప్రయత్నిస్తాను. విశ్వవిధాత నాకు వాక్శక్తిని, మీకు గ్రహించే శక్తిని ప్రసాదించుగాక. ఆమీన్. ఇస్లాం అంటే ముస్లింల మతమని సాధారణంగా అందరూ అనుకుంటూ ఉండడమే కాకుండా
ఇదే అర్థాన్ని భావాన్ని ఇతరులకు తెలుపుతూ ఉంటారు. ఇంకా ముస్లింలంటే సాయిబులని, వాళ్ళు మూర్ఖులు, క్రూరులు, కఠినులు, మతానికెదురు అని కూడా ఓ ప్రచారం ఉంది. అయితే వాస్తవమేమిటో తెలిస్తే ఈ అపార్థాలు, అపోహలు తొలగిపోయి వాస్తవాలు ముందుకొస్తాయి. కనుక వాస్తవాల వెలుగులో యథార్థాలను తెలుసుకుని నిష్పక్షపాతంగా సత్యాన్ని సత్యంగానే అంగీకరిద్దాం. ఇస్లాం అన్నది ఒక అరబీ పదం. దీనికి తెలుగులో సరిసమానమైన అర్థాన్నిచ్చే పదమేదీ లేదు. అయినా స్వయం సమర్పణ, విధేయత, ఆజ్ఞాపాలన, శాంతి అనే అర్థాలు ఈ పదానికి దాదాపు సరిపోతాయి. అయితే స్వయం సమర్పణ ఎవరికి చెయ్యాలి, ఎవరి ఆజ్ఞాపాలన చెయ్యాలి, విధేయత ఎవరికి చూపాలి అనే ప్రశ్నలు ఉద్భవిస్తాయి. కాబట్టి సంకీర్ణంగా ఇస్లాం అంటే ఎవరి బలవంతమూ లేకుండా తనంతట తానే స్వయంగా అల్లాహ్కు సమర్పించుకొని నిరంతరం ఆయన ఆజ్ఞాపాలన చేస్తూ అన్ని విధాలా ఆయనకు విధేయులై శాంతియుతమైన జీవితాన్ని గడపడమని భావం. ఇక అల్లాహ్ అంటే ఎవరో తెలుసుకుందాం. అల్ ఇలాహ్ అనే 2 అరబీ పదాల సంకలనమే అల్లాహ్. అల్ అంటే ఇంగ్లీష్లో ది అనే ఆర్టికల్ వంటిది. ఇలాహ్ అంటే ఆరాధనా యోగ్యమైన అనే అర్థం. అంటే తన వైభవోన్నతుల రీత్యా పూజనీయుడైన వాడు, ఆరాధన దాస్యభావాలతో ఆయన సమక్షంలో తలవంచడానికి తగిన ప్రభువు, స్వామి అని భావం. ఇంకా మానవ బుద్ధికి అందని అపరిచితమైన అపార శక్తిశాలి అన్న భావంతో పాటు ఆయన ఏ అక్కర ఏ అవసరము లేనివాడై అగోచర శక్తులు కలిగిన వాడు అనే భావం కూడా ఉంది. ఈ పదానికి తెలుగులో దేవుడు అని వ్యవహరించవచ్చు. అల్ ఇలాహ్ అనే ఈ 2 పదాల సంకలనమైన అల్లాహ్ అనే ఈ పదానికి ప్రపంచ భాషల్లోని ఏ భాషలోనూ సరి సమానార్థాన్నిచ్చే పదమేదీ లేదన్నది సర్వకాలిక సత్యం. సంయుక్తంగా అల్లాహ్ అంటే ఈ విశ్వాన్ని, దీనిలో ఉన్న సమస్తాన్ని సృష్టించి దీని అవసరాలను తీరుస్తూ దీని నిర్వహణ బాధ్యతను స్వీకరించి తానే స్వయంగా నిర్ణయించిన ఓ రోజున దీనంతటినీ సర్వనాశనం చేసి తాను తలచినప్పుడు పునర్నిర్మించి యథాతథంగా తీసుకురాగల ఏకైక శక్తిశాలి అయినందున ఈ విశ్వమంతటిలో పూజనీయమైన అస్తిత్వం ఆయనదే. ఒకడు ఆరాధన దాస్యభావాలతో ఆజ్ఞాపాలనకై తలవంచడానికి అర్హమైన అస్తిత్వం కూడా ఆయనదే అనే భావం ఇమడి ఉంది. అల్లాహ్ను అర్థం చేసుకోవడానికి ఆయన గుణ విశేషాల జ్ఞానం ఎంతైనా అవసరం. ఖురాన్ మరియు హదీసు గ్రంథాలలో అల్లాహ్ గుణ విశేషాలు తెలుపబడ్డాయి. వాటిలో కొన్ని ఈ ప్రకారంగా ఉన్నాయి. సర్వసృష్టికి దాని స్థితిలయలకు కారకుడు, కర్త అల్లాహే. ఆయన నిత్యుడు, అనంతుడు, ఆదిమధ్యాంతరహితుడు, అజరుడు, అక్షరుడు, అమరుడు, సర్వవ్యాపి, సర్వోపరిజ్ఞాని, సర్వాంతరజ్ఞాని, సర్వాధిపతి, సర్వాధికారి, సర్వశక్తుడు, నిరపేక్షాపరుడు. అంటే ఏ అక్కరా లేనివాడు. ఆయనకు ఎవరి ఆశ్రయమూ అక్కరలేదు. అందరూ ఆయన ఆశ్రయం పొందవలసిందే. ఆయన ఎవరిపైనా ఆధారపడి లేడు. అందరూ ఆయనపైనే ఆధారపడవలసిందే. ఆయన అసమాన శక్తి సామర్థ్యాలు గల అద్వితీయ ప్రభు. సర్వసృష్టికి జీవనోపాధి ప్రదాత. కొరత, లేమి, దోషం లాంటి అవగుణాలు లేని అపర నిర్మల తేజస్వి. ఇంద్రియ జ్ఞానానికి గోచరించని అతీతుడాయన. నామరూపాల్లోనూ, అస్తిత్వంలోనూ, కార్యకలాపాలలోనూ సాటి సమానులు, సహవర్తులు లేని ఏకైక అదృశ్య స్వరూపుడు అల్లాహ్. ఇంతటి మహాశక్తిశాలి అసమాన ప్రజ్ఞాపతిని తెలపడానికి ఒక్క అరబీ తప్ప ప్రపంచంలోని భాషలన్నీ మూగపోయాయి. ఒకవేళ ఉన్నా అవి వ్యాకరణాపరంగా వచనలింగాలకు గురి అయి స్వచ్ఛతను కోల్పోయాయి. కానీ అల్లాహ్ అనే పదానికి బహువచనం గాని లింగభేదం గాని లేవు. అందుకే మనందరి సృష్టికర్త, పాలకుడు, పోషకుడు అయిన జగన్నిర్మాతకు అల్లాహ్ వ్యక్తిగత నామవాచకం అయ్యింది. ఇక ఇస్లాం విధించిన ఈ నియమాలు తెలుసుకుంటే మానవులందరి ధర్మం ఇస్లాం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నియమావళిలో అతి ముఖ్య